అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పుష్కర్ మాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనమవుతుందని, దీని బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పుష్కర్ మాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి భానుడి గుడి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుకే మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీబీ ఆధ్వర్యంలో వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా అడిషనల్ ఎస్పీ లక్ష్మి పుష్కర్ మాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్రాజు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థుల్లో చదువుల్లో వెనుకబడిపోతున్నారని అన్నారు. వారి ఆరోగ్యం దెబ్బతింటుందని, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని చెప్పారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. శిక్షలు కఠినంగా ఉంటాయని, జీవితం నాశనమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా జూన్ 26న ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ సార్ గారికి, అలాగే మనము మన కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున డి అడిక్షన్ యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ. మెయిన్ గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత ఏంటంటే వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, మన డైలీ లైఫ్ లో కానీ ఈ డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించుకొని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనము రెగ్యులర్ గా డిఫరెంట్ కాలేజెస్, స్కూల్స్, అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి పోలీస్, సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే, డ్రగ్స్ మీద ఉన్న అపోహలు కానీ, లేదా వాటి మీద ఉన్న వాటికి దూరంగా ఉండడానికి గల అవగాహన కానీ మీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ఈ రోజుని ప్రారంభించింది యాంటీ డ్రగ్ డే, అంతర్జాతీయ మత్తు పదార్థాల మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, జూన్ 26. సో ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మత్తు పదార్థాలకి మనం ఎలా దూరంగా ఉండాలి, అలాగే మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారిని వాళ్ళతో ఎలాగ డ్రగ్ అబ్యూస్ is increasing in our country, especially among the youth. Is a matter of concern. We will stopping the drug abuse. Promise that we will not or illegal drugs for any purpose. We will create about